మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఇన్సల్ట్ చేస్తే మీకు బాధ కలుగుతుందా? కలగదా? మనల్ని మనం నాశనం చేసుకోవడానికి, మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకోవడానికి జీవితాంతం 24 గంటలు మన దగ్గర లేని దాన్ని అవతల వాళ్ళ దగ్గర ఉన్నదానితో పోల్చుకొని చూసి చూసి అవతల వాళ్ళతో పోల్చుకొని ఇంకెవరి దగ్గరో కాన్ఫిడెన్స్ ఉంది, నా దగ్గర లేదు. కాన్ఫిడెంట్‌గా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉంది అని బాధపడుతున్నాం. ఇప్పుడు రివర్స్ చేయండి. ఇప్పటికైనా కంపారిజన్ మీ మైండ్‌లో నుంచి తీసేయండి. ఒక్కసారి ప్రశ్నించుకోండి. నాకేం తక్కువ అని. ఒకరోజు ఒక అడవిలో ఒక మహర్షి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఉన్నటువంటి ఒక చెట్టు మీద ఒక కాకి ఏడుస్తూ కనబడింది. ఆ మహర్షి వెళ్ళి, కాకమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అని అడిగితే ఆ కాకి అంది, ఏడవకుండా ఏం చేయమంటావయ్యా? ఏడుపు తప్ప నాకింకేమీ లేదు. ఎందుకంటే నన్ను చూడు, ఎలా ఉన్నానో, నల్లగా, ఎంత అసహ్యంగా ఉన్నానో చూడు. నన్నెవరూ పట్టించుకోరు. నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. నన్నెవరూ ఇష్టపడరు. నన్నెవరూ దగ్గరికి రానీయరు. ఎంత దరిద్రపు జీవితం నాది. ఇలా ఎందుకింత నల్లగా ఉన్నాను? ఇది అసహ్యంగా మహర్షి అన్నారు. పోనీ ఎలాంటి జీవితం కావాలి? నువ్వు ఎలా ఉంటే బాగుంటుందనుకుంటున్నావు? నేను హంసలాగా ఉండాలి అనుకుంటున్నానని కాకి అంది. హంస అందంగా ఉంటుంది. మహర్షి అన్నారు, సరే, నా దగ్గర చాలా శక్తులున్నాయి. నిన్ను హంసలాగా మారుస్తాను. కాకి చాలా ఆనందపడింది. అబ్బా, నేను హంసలాగా మారిపోతాను. నువ్వు నన్ను మారుస్తావా? నేను హంసలాగా అయితే ఎంత బాగుంటుందో. ఎందుకంటే ఆ కాకి జీవితం దరిద్రంగా ఉంది. ఎవడైనా పోయినప్పుడు పిండం పెట్టినప్పుడు నన్ను పిలుస్తారు తప్ప ఉత్తప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోరు. ఋషి అన్నాడు, మహర్షి, హంసలాగా మారుస్తా కానీ మారే ముందు ఒక్కసారి హంసను కలుద్దాం. సరే, అడవిలో హంస ఎక్కడుందో వెతగ్గా ఎక్కడో ఏదో ఒక దగ్గర ఉంది. హంసని ఉన్న చోటికి వెళ్ళారు. హంసతో అంది కాకి, హంస, నువ్వు ఎంత బాగున్నావే, తెల్లగా మెరిసిపోతున్నావు, బ్రహ్మాండంగా ఉన్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. హంస, నేను నీలాగా అవుదాం అనుకుంటున్నాను. హంస అంది, నువ్వు నాలాగా అవటం ఏంటి? ఏం బాగున్నాను, నేనేంటి అనుకుంటున్నావా? తెల్లగా ఉంటే ఏంటి? అక్కడ ప్లెయిన్‌గా ఉన్నా సరే ఏం లేదు. అంటే పాలు, నీళ్ళు ఏదో విడగొడతారంటారు గానీ, విడగొట్టి నేను చేసిందేముంది? అక్కడ నాలాగా అవ్వటం వేస్ట్. నా జీవితం దండగ అని హంస ఏడవటం మొదలుపెట్టింది. మహర్షి అన్నారు, పోనీ నువ్వు నీలా ఉండాలి అనుకుంటున్నావు. నీకెవరి జీవితం కావాలి? హంస అంది, నాకు రామచిలక లాంటి జీవితం కావాలి. నేను రామచిలకలాగా అవ్వాలి అనుకుంటున్నా అని మహర్షి అన్నారు. రామచిలుకను చేస్తా కానీ కాకిని హంస చేస్తా. నిన్ను రామచిలుకను చేస్తాను. కానీ నువ్వు రామచిలుకగా మార్చే ముందు నువ్వొక్కసారి రామచిలుకని కలవాలి అని మహర్షి అన్నాడు. కాకి, హంస, మహర్షి కలిసి అడవిలో రామచిలుక కోసం వెతకడం మొదలుపెట్టారు. ఎంతోసేపు వెతికిన తర్వాత రామచిలుక కనబడింది. హంస రామచిలుక దగ్గరికి వెళ్ళి అంది, చిలుకమ్మ, నువ్వు ఎంత బాగుంటావు. నువ్వు ఆకుపచ్చ రంగులో ఉంటావు. ముక్కు ఎర్రగా ఉంటుంది. మంచి మంచి పళ్ళు తింటావు. ఎవరైనా మంచిగా మాట్లాడితే చిలుక పలుకులని పోలుస్తారు. నీ జీవితం ఎంత బాగుందో. చిలకమ్మే నా జీవితం బాగుండడమే అంటే ఎంత దరిద్రపు జీవితము. నాది ఏంటి, ఆకుపచ్చ రంగులో ఉంటే గొప్ప. ఈ అడవి చూడు, ఆకులు కూడా, మొత్తం చెట్లన్నీ, గడ్డి కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంది. నేనసలు యూనిక్గా లేనే లేను అన్న ఫీలింగ్ నాకుంది. నువ్వు పెద్ద గొప్ప జీవితం ఏంటి, ఏముంది నా జీవితంలో? ఉన్న గొప్ప ఏంటి? నన్ను పంజరంలో బంధిస్తున్నారు. నీకన్నా కనీసం నీళ్ళలో తిరిగే స్వేచ్ఛ ఉంది. నన్ను పంజరాల్లో బంధిస్తున్నారు. పోనీ బంధించిన వాళ్ళు కానుకుంటున్నారా? ఇప్పుడు ఇంకొక గొడవ మొదలైంది. ఏంటంటే నాతో ఇప్పుడు జాతకాలు చెప్పిస్తున్నారు. చిలక మంది, నా జాతకమే బాలేదు. నా జాతకమే నాకేంటో తెలియదు. నాతో ఇంకొకరికి జాతకం చెప్పిస్తున్నారు. ఎక్కడ జీవితం అసలు బాలేదు అని చిలక ఏడవడం మొదలుపెట్టింది. మహర్షి అన్నారు, నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు ఎవరిలాగా జీవించాలనుకుంటున్నావు? ఎవరిలాగా కావాలనుకుంటున్నావు? చిలకమ్మంది, నేను నెమలిలాగా ఉండాలి అనుకుంటున్నాను. ఇప్పుడు కాకి, హంస, చిలుక, మహర్షి అందరూ కలిసి నెమలిని కలవడానికి బయలుదేరారు. మహర్షి ఇందాక చెప్పినట్లుగానే నేను నెమలిలాగా మారుస్తాను, కానీ మార్చే ముందు నెమలిని కలుద్దాం అని నెమలిని కలవడానికి వెళ్ళారు. నెమలిని చూడగానే కాకి, హంస, చిలుక ఆశ్చర్యపోయి, అబ్బా, ఏమి అందం, ఎంత బాగున్నావో, అసలు నువ్వు చాలా అందంగా ఉన్నావు, బ్రహ్మాండంగా ఉన్నావు, నీ అసలు జీవితం అంటే అందరూ పొగడటం మొదలుపెట్టారు.
కాకింది, ఆహా! నేను హంస అనుకున్నాను. చిలుక అనుకున్నాను. కానీ నిన్ను చూసాక అసలు నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు. నెమలంది, మీ బొంద. నీ జీవితం ఏం బావుంది? అసహ్యంగా ఉంది. అసలు బాలేదు నా జీవితం అంది. రామచిలుక అంది, బాలేకపోవడం ఏంటి? నువ్వు నేషనల్ బర్డ్ కదా! ఏదో ఒక బిరుదిచ్చారు. నేషనల్ బర్డ్ అంటే ఇంటర్నేషనల్ ఎప్పుడవుతానా అని నేను చూస్తున్నాను. ఆ నేషనల్ బర్డ్ ఏదో పెట్టారు. మిగతావి ఆశ్చర్యపోతున్నాయి. అదేంటి, నెమలికి కూడా తన జీవితం తనకు నచ్చట్లేదు. కాకి అడిగింది, పోనీ నువ్వు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు? నెమలంది, నేను నీలాగా ఉండాలనుకుంటున్నాను. కాకికి ఆశ్చర్యమేసింది. నువ్వు నాలాగా ఉండడం ఏంటి? నేను నల్లగా అసహ్యంగా ఇలా ఉంటుంటే నువ్వంత అందంగా ఉన్నావు. నువ్వు నాలాగా ఉండడం ఏంటి? నీకేమైనా మతిపోయిందా? నెమలి నన్ను ఒకడు వస్తాడు ఈగలు పీకి తీసుకెళ్ళిపోతుంటాడు. నా నెమలికి పింఛాలు అమ్ముకుంటుంటాడు. నన్ను చంపి తినేస్తాడు. నువ్వు ఒక్కరోజు బ్రతుకు ఎందుకిలా తయారైందని దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా అనిపిస్తుంది. కాకి, నీ జీవితం ఎంత బాగుంది? ఎవరైనా నిన్ను వచ్చి చంపుతా అంటారా? నీ పింఛాలు తీసుకెళ్ళిపోతా అంటున్నారా? నీకు ఎంత ఫ్రీడమ్ ఉంది? కాకమ్మా, నీకు ఆ ఫ్రీడమ్ లేదు. కాక ఆశ్చర్యపోయింది. అలా వీళ్ళు ఒక 2, 3 రోజులు ఒకళ్ళొకళ్ళు ఎవరిలాగా అయితే ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కలిసి చివరికి ఒక మీటింగ్ పెట్టుకుంటే అర్థమైంది. ఏంటంటే, ఎవరైతే ఇంకొకళ్ళలాగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళు ఇంకొకళ్ళలాగా ఉండాలనుకుంటున్నారు. కాకమ్మకి హంస లాంటి జీవితం కావాలనుకుంది. హంస చిలుక లాంటి జీవితం కావాలనుకుంది. చిలుక నెమలి లాంటి జీవితం కావాలనుకుంది. కానీ నెమలి కాకి లాంటి జీవితం కావాలనుకుంది. ఒక ప్రాణి ఇంకొక ప్రాణిలాగా వాళ్ళ జీవితం అనుకుంటే బావుండు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళ జీవితం మనకుంటే బావుండు అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ కాకి గురించో, నెమలి గురించో, ఇంకేదో పెట్ట గురించో మనం మాట్లాడుకోవడం లేదు. మనం మాట్లాడుతున్నది మన గురించి. మాట్లాడుతున్న మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఇన్సల్ట్ చేస్తే మీకు బాధ కలుగుతుందా? కలగదా? డెఫినెట్‌గా కలుగుతుంది. కానీ మనం ఏమిటంటే మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకోవట్లేదా? ఈ స్టోరీలో కామన్‌గా ఏం జరిగింది? ఒక ప్రాణి ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకుంది. పోల్చుకుంది. మనల్ని మనం నాశనం చేసుకోవడానికి, మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకోవడానికి, మనల్ని మనం తక్కువ చేసి చూసుకోవటానికి ఎందుకు కంపేర్ చేయటం వల్ల జీవితాంతం 24 గంటలు మన దగ్గర లేని వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అవతల వాళ్ళ దగ్గర ఉన్న దానితో పోల్చుకొని చూసి అవతల వాళ్ళతో పోల్చుకొని ఈరోజు మన పరిస్థితి ఏమైపోయిందంటే మన జీవితం మీద మనకి అసహ్యం వేసింది. మనకేంటంటే నీకు నువ్వు ఎందుకు నచ్చవు? మీకు మీరు ఎందుకు నచ్చట్లేదు? నీకేం తక్కువ? అని బాధపడుతున్నావు. నీకేం తక్కువ ఆలోచించు. ఒక్కసారి కంపేర్ చేయకపోతే ఎలా? మనం ఇంకొక మెట్టు ఎదగాలి. నేను ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకుంటున్నానా? నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. ఇంకొకళ్ళు 2,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇంకా సంపాదించాలి అనుకుంటున్నారా? నా దగ్గర కాన్ఫిడెన్స్ లేదు. వేరే వాళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది. నేను కాన్ఫిడెంట్‌గా ఉండాలనుకుంటున్నారా? నా దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఇంకొకళ్ళ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అని అర్థం చేసుకొని నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే తప్పేంటి? కంపేర్ చేసుకుంటున్నప్పుడల్లా మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంప్రూవ్ అవుతున్నారు. మన మీద మనకు అసహ్యమే ఎలా? మనం ఇంప్రూవ్ అవ్వడంలో తప్పులేదు. అవతల వాళ్ళ జీవితం గొప్ప, బావుంది అని బాధపడటం ఎందుకు? మనకేం తక్కువైపోయింది? ఇది చేయండి. ఈసారి మీరు ఎప్పుడు డీమోటివేట్ అయినా, ఎప్పుడు పడిపోయినా, ఎప్పుడు డల్ అయినా మీ మైండ్ కంపారిజన్ చేయండి. కానీ రివర్స్ చేయండి. ఆ కంపారిజన్‌ని ఇప్పుడు ఏం చేస్తున్నాం? నా దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నదానితో పోల్చుకుని బాధపడుతున్నాం కదా! ఇప్పుడు రివర్స్ చేయండి. మీ దగ్గర ఉన్నది అవతల వాళ్ళ దగ్గర లేనిది పోల్చండి. జీవితం ఎంత బావుంటుంది. మీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది. కంపారిజన్ అనేది డెడ్లియెస్ట్ థింగ్. మనల్ని మనం అవతలి వాళ్ళతో బెస్ట్ పోల్చుకోవడం మనల్ని మనం మానసికంగా జైల్లో పెట్టుకోవడం లాంటిది. మనం ఎప్పటికీ కాన్ఫిడెంట్‌గా తయారవ్వలేం. ఎప్పటికీ హ్యాపీగా ఉండలేం. నేను ఉన్నదానితో తృప్తి పడండి. సాటిస్ఫై అవ్వండి. మనం ఇప్పుడు ఉన్నదానికి ఇంకా 10 రెట్లు బెటర్ అవ్వాలి. మనకి ఎనర్జీ కావాలి. మోటివేషన్ కావాలి. అంటే మన దగ్గర ఉన్నదాని మీద ఫస్ట్ మనం ఫోకస్ చేసి మన మీద మనం
కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. కంపారిజన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.